నమస్తే. బిడ్డకు జన్మనివ్వడానికి ఆసుపత్రికి వెళ్లారు. కానీ ఇప్పుడు బతకడానికి వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. రాజస్థాన్లో 5గురు బాలింతలు ఇప్పుడు రాష్ట్రపతికి లేఖ రాస్తూ మాకు కొత్త జీవితం ఇవ్వండి, లేదు అనంటే కారుణ్య మరణానికి అనుమతినివ్వండి అంటూ వేడుకుంటున్నారు. అసలు ఈ తల్లులకేమైంది? ఎందుకు ఇంత దారుణ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్లోని కోటా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన పలువురు మహిళల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే కొందరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలతో వారు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మహిళలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో 5గురు ప్రాణాలు కోల్పోగా మరో 5గురి కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని ప్రస్తుతం వారానికి 2 సార్లు డయాలసిస్ పై ఆధారపడి జీవిస్తున్నారు. బాధిత మహిళలు రాగిణి మీనా, ధాన్లీ సుమన్, పింకీ ఏర్వాల్, ఆర్తి చౌబ్దార్, సుశీల మహావర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. మాకు కిడ్నీ మార్పిడి చేయించండి, లేకపోతే గౌరవప్రదంగా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల మాటల్లో 2 నెలలుగా ప్రతి 48 గంటలకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నీళ్లు కూడా పరిమితంగా తాగాల్సి వస్తోంది అని, శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది అని వారు చెబుతున్నారు. శారీరక బాధతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్నాయని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తల్లుల్లో చాలా మంది తాము పుట్టిన బిడ్డలను సరిగ్గా చూడలేకపోయారు. ఒక తల్లి తన నవజాత కుమారుడిని ఒక్కసారి మాత్రమే చూసింది అని, మరికొందరి పిల్లలను బంధువులే చూసుకుంటున్నారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్తలు ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి అని తెలిపారు. ఈ ఘటనలపై రాజస్థాన్ ప్రభుత్వం విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్, జైపూర్ నిపుణుల బృందాలు కూడా నమూనాలను పరిశీలించాయి. అయితే విచారణ నివేదికను ఇప్పటి వరకు ప్రభుత్వం బహిరంగంగా విడుదల చేయలేదు. దీంతో ప్రతిపక్షం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వాసర్ మాత్రం అన్ని ఘటనలకు ఒకే కారణాన్ని చెప్పడం సరికాదు అన్నారు. తీవ్రమైన రక్తపోటు, అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కిడ్నీ వైఫల్యానికి దారి తీయవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. అయితే బాధిత మహిళల డిమాండ్ మాత్రం స్పష్టంగా ఉంది. ఉచితంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలి. ఆ తరువాత చికిత్స కూడా పూర్తిగా ఉచితంగా అందించాలి. అలాగే ఈ పరిస్థితికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు కోరుతున్నారు. జిల్లా యంత్రాంగం కూడా డయాలసిస్, కిడ్నీ మార్పిడి తదుపరి చికిత్సను ఉచితంగా అందిస్తాము అని హామీ ఇచ్చింది. ప్రసవం అనేది ప్రతి కుటుంబంలో ఆనంద క్షణం. కానీ రాజస్థాన్లోని ఈ కుటుంబాలకు అదే విషాదంగా మారింది. ఈ ఘటనలకు అసలు కారణమేంటో అధికారిక విచారణ నివేదిక బయటకొస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లులు ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతూ రాష్ట్రపతిని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విచారణ నివేదిక ఎప్పుడు బయటకొస్తుంది? బాధితులకు న్యాయం జరుగుతుందా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.